హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈరోజు అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే పాప్కార్న్స్ అయితే తయారైతే చేయబోతున్నాను. ఇవి నేనైతే షాప్లో ఒక 10 రూపీస్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ టైం కదా, ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి ఒక 10 రూపీస్ అయితే పాప్కార్న్స్ అవి మొక్కజొన్న గింజలు అయితే తీసుకొచ్చాను. మా నాన్నగారికి అయితే చాలా ఇష్టము అని చెప్పేసి ఒక 10 రూపీస్ అయితే తీసుకొచ్చేసాను. ఫస్ట్ టైం అయితే చేయబోతున్నాను, ఎలా వస్తాయి అనేది చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులోకి లైట్గా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే మీకు టేస్టీగా కావాలంటే కొద్దిగా షుగర్ కానీ అయినా వేసుకోవచ్చు. సో అవి కొద్దిగా వేడిగానే అందులోకి నేను మొక్కజొన్న గింజలు వేసేసాను. చూడండి, అవి కొద్దిగా ఒక 1 మినిట్ అలా ఆయిల్లో అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత చూడండి, అవి అయితే టప్ టప్ అని ఎలా అంటున్నాయో చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఒక మొక్కజొన్న గింజ అయితే చూడండి పాప్కార్న్స్లో రెడీ అయిపోయింది అని చెప్పేసి నేనైతే మూత పెట్టుకొని దానిపైన ఒక రాడ్ అయితే పెట్టాను. ఎందుకంటే పాప్కార్న్స్ అనేవి బయటకు వస్తాయి కదా, సో అందుకని పైన రాడ్ అనేది పెట్టేశాను. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి పాప్కార్న్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు హెల్తీగా తినాలనుకుంటే ఇలా బయట ఇన్స్టెంట్గా పాప్కార్న్స్ మొక్కజొన్న గింజలు అనేవి దొరుకుతాయి. హెల్తీగా అయితే మీరు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చూడండి, మంచిగా నా స్టైల్లో పాప్కార్న్స్ అయితే రెడీ అయిపోయినాయి. మరి మీలో ఎంతమందికి పాప్కార్న్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి, రెసిపీ అయిపోగానే మా నాన్నగారు నేను తింటా అని చెప్పేసి అనగానే మా నాన్నగారికి అయితే ఒక బౌల్లో అయితే వేసి ఇచ్చేసాను. ఇంట్లో చేసినాయి కదా, చాలా సూపర్గా ఉన్నాయి. నాకైతే పాప్కార్న్స్ అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు కూడా చూడండి ఎగవాడు మరీ తింటున్నాడు. ఓకే, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.